సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన బౌలింగ్ లో ఘోరంగా విఫలం కావడంతో మన జట్టుకు పరాజయం తప్పలేదు. మార్కరమ్ సెంచరీకి తోడు మాథ్యూ డేవాల్డ్ బ్రేవిస్ హాఫ్ సెంచరీలతో సౌత్ ఆఫ్రికాకు విజయం అందించారు. రాయ్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించి టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చింది. కోహ్లీ 102, గైక్వాడ్ 105 పరుగుల సెంచరీలు వృధా అయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు చేసింది. చేజింగ్ లో సౌత్ ఆఫ్రికా 6 వికెట్లు కోల్పోయి మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేసి విజయం సాధించింది. ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా సిరీస్ ను 1-1తో సమం చేసింది. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు మంచి ఆరంభం లభించలేదు. 8 పరుగుల వద్ద డికాక్ ను హర్షదీప్ సింగ్ అవుట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఈ దశలో కెప్టెన్ బౌమా, మార్కరమ్ కలిసి సఫారీల ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లారు. టీమిండియా బౌలర్లను అలవోకగా ఆడుతూ పరుగులు రాబట్టారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 101 పరుగులు జోడించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే బౌమా 47 పరుగులకు అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన మార్కరమ్ కు తోడు మాథ్యూ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మూడో వికెట్ కు 70 పరుగులు జోడించి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశారు. అయితే మార్కరమ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. మార్కరమ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన డేవాల్డ్ బ్రేవిస్ మాథ్యూతో కలిసి టీమిండియా బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. వేగంగా ఆడుతూ ఇండియాను టెన్షన్ పెట్టారు. అయితే ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశాక అవుట్ అయ్యారు. ఇక చివర్లో కార్బన్ బాష్ వేగంగా ఆడి సఫారీలకు విన్నింగ్ రన్స్ కొట్టాడు. మొత్తంగా భారత బౌలర్లు ప్రసిద్ధి కృష్ణ, హర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లు దిగా హర్షత్ రాణా, కుల్దీప్ యాదవ్ తలా 1 వికెట్ తీసుకున్నారు. మొత్తానికి ఇంత భారీ స్కోర్ చేసి కూడా టీమిండియా ఓడిపోయిందంటే అందుకు ప్రధాన కారణం బౌలింగే. ప్రసిద్ధి కృష్ణ 2 వికెట్లు తీసుకున్నప్పటికీ ఓవర్ కు 10 చొప్పున పరుగులు ఇవ్వటం, 8 ఓవర్లకి 85 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అంతేకాదు కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ సైతం భారీగా పరుగులు సమర్పించుకోవటం టీమిండియా ఓటమికి ప్రధాన కారణం.